వింధ్యా గోల్డ్ షైన్. మీ బంగారం మీ ఇంటికే. 10 months స్కీమ్, 10 EMIs, 10% బోనస్. ఎవ్రీ మంత్ లక్కీ డ్రా. లక్కీ విన్నర్ కి మరో 20% అదనపు బంగారం. హాయ్ బ్రో. హాయ్ అండి. మీ పేరు? అఖిల్. ఏం చేస్తుంటారు? ఫిలిమ్స్లో చేస్తుంటారు. ఇప్పుడు గోల్డ్ ఆన్లైన్లో కొనడం ప్రిఫర్ చేస్తారా లేకపోతే షాప్కి వెళ్ళి కొనడం ప్రిఫర్ చేస్తారా? షాప్కి వెళ్ళే తీసుకోవాలి కదా. ఆన్లైన్లో ఎలా తీసుకుంటాం? షాప్కి వెళ్తే మనకు చాలా వెరైటీస్ అంటే మనకు నచ్చినది చూపిస్తారు. డైరెక్ట్ వెళ్తే బెటర్, షాప్కి వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ గోల్డ్ కొనేటప్పుడు ప్యూరిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే దాని డిజైన్కి లేకపోతే ఆ జ్యువెలరీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? ప్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిజైనింగ్ అనేది మనకు అంటే మనం డబ్బు పెట్టి దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏ డిజైన్ కావాలంటే దానికి బట్టి బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి చూసుకొని తక్కువలో మన బడ్జెట్లో తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా గోల్డ్ పర్చేస్ ప్లాన్, సేవింగ్స్ ప్లాన్ అని రెండు ఉంటాయి కదా. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? కొనడం అంటే ఇప్పుడు కొత్తగా చాలామంది సేవింగ్స్ చేసి మరీ తీసుకుంటున్నారు. బట్ అది కూడా ట్రై చేయాలి. బట్ అంటే ఏది ఫేకో ఏది ఒరిజినల్ తెలియట్లే. అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా దాని గురించి. బట్ కొన్ని చూడాలి, కొన్ని రోజులు తెలిస్తే తెలుస్తుంది కదా. బట్ చాలామంది అయితే ఇప్పుడు అదే సేవింగ్ చేసే తీసుకుంటున్నారు. బట్ అది కూడా ట్రై చేయాలి ఒకసారి. సో ఎప్పుడైనా డిజిటల్ గోల్డ్ కొన్నారా? లేదండి. సో బేసికలీ ఇప్పుడు పెళ్లిలో గోల్డ్ పెడుతుంటారు కదా. సో అది ఏదన్నా రిచువల్ పరంగా పెడతారా లేకపోతే పిల్లలకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని పెడతారా? అంటే కొంతమంది ఏమో మాకు ఇది ఉందని చూపించుకోవడానికి పెడతారు. కొంతమంది ఫ్యూచర్లో అంటే పిల్లలకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా పెడతారు. ఎందుకంటే గోల్డ్, భూమి రెండు చాలా వాల్యూ. అంటే ఒక ఎప్పుడో తీసుకున్న ఒక రింగ్ ఎంత, అప్పుడు నేను తీసుకున్నప్పుడు 20,000 ఏమో. ఇప్పుడు అదే మొన్న అదే అమ్మడానికి వెళ్తే నాకు 50,000 వచ్చాయి. అంటే పెరుగుతుంది కానీ తగ్గదు అది. బట్ చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక సైడ్ ఐఫోన్, ఒక సైడ్ గోల్డ్ పెడితే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఫోన్ ఏంటంటే మన ఒక్కరికి యూజ్ అవుతుంది. గోల్డ్ అనేది ఇంట్లో మమ్మీకో, సిస్టర్కో, నాకు కాబోయే అమ్మాయికి ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను గోల్డ్ ప్రిఫర్ చేస్తాను. నార్మల్గా 10% ఎక్స్ట్రా గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక దగ్గర పెడతారు, 30% ఎక్స్ట్రా గోల్డ్ ఇస్తామని చెప్పి ఒక దగ్గర పెడతారు కదా. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? 10%. ఎందుకు? ఎందుకంటే అవతల పర్సన్ అక్కడ పర్సంటేజ్ పెంచుతున్నారంటే అక్కడ గోల్డ్ తగ్గుతుంటుంది. గోల్డ్ అంటే దాన్ని తరుగు అనేది తగ్గిస్తుంటారు. అంత ప్యూరిటీ ఉండదు. 10% అనేది వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా ఇవ్వరు. ఆ 10% ఎందుకంటే అవతల వాళ్ళు చాలా మంది పెడుతున్నారని చెప్పేసి కస్టమర్స్ దూరం వెళ్ళకుండా వీళ్ళు జస్ట్ అది పెడుతున్నారు అట్లా. బట్ 10% ప్రిపేర్ చేస్తారు. సో మన దగ్గర గోల్డ్ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి మనకు ఉపయోగపడుతుంది. మనం లో టైంలో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు అంటూ ఉంటారు కదా. మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా అలా ఉపయోగపడిందా గోల్డ్? ఫ్యామిలీలో ఓకేగా నాకు యూజ్ అయింది. అంటే లాక్డౌన్ టైంలో చాలా క్రిటికల్. ఎలా అంటే ఇంటికి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్. నేను రూమ్ రెంట్ కట్టలేదు. అంటే ఎలా ఉన్నా అంటే నాకు మార్నింగ్ ఒక టిఫిన్ తినాలి, ఆఫ్టర్నూన్ నైట్ వాటర్ తాగి మళ్ళీ మార్నింగ్ టిఫిన్. అప్పుడు లాక్డౌన్ కదా. ఆ సిచ్యువేషన్లో నేను నా దగ్గర ఉన్న చైన్ని పెట్టేసి ఆ ఒక 3 months సర్వే, అంటే రూమ్ రెంట్ కట్టుకొని స్నాక్స్ అట్లా దానితో గడిపా. బట్ ఆ గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అందరికీ అమ్మ ఎలా ఎంత ఇంపార్టెంటో అండ్ గోల్డ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. దానివల్ల అంటే అమ్మ మనల్ని వదిలిపెట్టిపోదు, ఈ గోల్డ్ అంతే. అంటే నేను అనుభవించా, అంటే నాకు దానివల్ల నాకు బెనిఫిట్ వచ్చింది. నేను దానివల్ల నేను ఒక 3 or 4 months సర్వే అయ్యా. అంటే నేను కొన్నప్పుడు చాలా తక్కువ, కానీ తర్వాత ఆ టైంలో కూడా అంటే లాక్డౌన్ టైంలో కూడా నాకు యూజ్ అయింది. బట్ బెటర్ కదా. ఇప్పుడు మొబైల్ అంటే ఎవరు కొనుక్కోడు. ఇప్పుడు నేను 50,000 పెట్టుకున్నా, రెండో రోజుకి పోతే వాడు 30,000 10,000 అడుగుతారు. ఈ గోల్డ్ అలా కాదు. నువ్వు అక్కడ కొనేసి నువ్వు ఒక నెల కాదు, నువ్వు వెంటనే అడిగినా సేమ్, జస్ట్ తగ్గితే ఒక 5,000 ఒక 10,000 తగ్గొచ్చు. బట్ నా ఒపీనియన్. బట్ అది తగ్గదని అనుకుంటున్నాను.